నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. స్వామియే శరణమయ్యప్ప, సుతనే శరణమయ్యప్ప, బాంధవనే శరణమయ్యప్ప, రక్షకనే. ఇవాళ అనంతపురం నగరంలో మొట్టమొదటిసారిగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమము స్థానిక అనంతపురం నగరంలో ఉన్నటువంటి హరిహర దేవాలయంలో ఆలయ కమిటీ మరియు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప అన్నదాన సమితి ఆధ్వర్యంలో శబరిమల మున్మేల్శాంతి అయినటువంటి శ్రీ వై దామోదరన్ పొట్టే గారి ఆధ్వర్యంలో మహాపడి పూజ ఘనంగా నిర్వహించబోతున్నాం. డిసెంబర్ 20వ తేదీ బుధవారం సాయంకాలం 5 గంటలకు, అంటే రేపటి రోజున 5 గంటలకు ప్రారంభమై 9:30కు ముగుస్తోంది. ఈ యొక్క కార్యక్రమానికి శబరిమల నుంచి మేల్శాంతి, మున్మేల్శాంతి అంటే పూర్వ మేల్శాంతి అయినటువంటి దామోదరం పొట్టి రావడం మన అనంతపురం జిల్లా చేసుకున్నటువంటి అదృష్టంగా, అయ్యప్ప స్వామి మాలాధారులు వేసుకున్న వాళ్ళందరికీ కూడా అందరూ అదృష్టంగా ఉండి ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాము గుడి బయట పెడుతూ దీనికి పూర్తిగా మన ముడియం మణికంఠ స్వామి సహకారంతో ఇవాళ అతిపెద్ద ఎత్తున చేస్తున్నటువంటి కార్యక్రమానికి అయ్యప్ప స్వామి మాలాధారులతో పాటు అన్ని మాలాధార స్వాములందరూ కూడా హాజరయ్యి ఈ యొక్క స్వామి యొక్క మహాపడి పూజ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ యొక్క మున్మేల్శాంతమైనటువంటి దామోదరం పొట్టి స్వామి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి, అనంతపురం జిల్లా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి, ఈ హిందూ ధర్మాన్ని 10 కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పేసి ఈ అయ్యప్ప స్వామి యొక్క ధర్మ పరిరక్షణ కోసం అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమం సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి హరిహర దేవాలయం ఎదురుగా అశోక్ నగర్ అనంతపురం నందు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ 50 మంది హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం కావాల్సిందిగా కోరుతున్నాం. స్వామియే శరణమయ్యప్ప. నా పేరు ఆకుల రాఘవేంద్ర, శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప అన్నదాన సంస్థ. స్వామియే శరణమయ్యప్ప. భక్తులకు విజ్ఞప్తి, సమాజంలో ఈ కార్యక్రమం అనేది డివోషనల్ కార్యక్రమం తిరిగి తీరాలి సమాజం. ఎందుకంటే రుగ్మతలు ఎన్నో ఉన్నాయి సమాజంలో. తొలగాలంటే ఒకవైపు భక్తి మార్గం పెరగాలి. అట్లాంటి కార్యక్రమం మొట్టమొదటి నిలిచింది అయ్యప్ప సేవా సమితి. అనంతపురంలో విశేషంగా మాకు గురించి ఈ యొక్క సమాజ ప్రక్షాళన మంచి మంత్రాలతో, మంచి పాటలతో, మంచి పూజలతో, మంచి పడి పూజలతో రకరకాల వ్యవహారం చేస్తూ అనేక సంస్థలు ఉన్నాయి. సాయినగర్, అశోక్ నగర్, హౌసింగ్ బోర్డ్ ఈ ప్రదేశాలకు ఒక వేదిక అవసరమైంది వాళ్ళకి పాపం. అందువల్ల మా దేవుడం అనుకున్నాం, అయ్యప్పలు ఎంతమంది రాని మా దేవుడు వాళ్ళకి ఒక వేదిక ఏర్పాటు చేసి వాళ్ళకి అన్నదానాలు, పడి పూజ కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు చేయడానికి మా సంస్థ హరిహర దేవాలయం ముందుకొచ్చింది. మా కార్యం కూడా ఆ అయ్యప్ప స్వామికి చాలా ఇష్టం. వారి కోసం ఏమైనా చేయగలం. వారి కోసమే నూతనంగా ఒక షెడ్ నిర్మాణం చేస్తున్నాం. 20 లక్షలు పెట్టి వారి కోసం ఒక షెడ్ నిర్మాణం చేస్తున్నాం. అక్కడ వాళ్ళ పడి పూజలు, వివాహ కార్యక్రమాలు, భిక్షలు అన్ని చెప్పడానికి అనుమతి చేస్తున్నాం. ఈ చేయడానికి మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. చిన్న వయసు పిల్లలతో కూడా మాల వేసుకున్నారు, పెద్దవాళ్ళు మాల వేసుకున్నారు. వీళ్ళు వేసుకోవడం వల్ల అనంతపురంలో పూర్తిగా శాంతి నెలకొల్చడానికి, సమాజంలో బాగుపడడానికి అనేక మార్గాలు వాళ్ళు చూపిస్తున్నారు. వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ క్రియల ద్వారా, వాళ్ళ పద్యాల ద్వారా, వాళ్ళ పాటల ద్వారా సమాజం ఎంతో మేలు చేస్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమానికి సమాజం ప్రోత్సహించాలి. ఈ ధనుర్మాసంలో ఈ కార్యక్రమం రావడం అనేది మన సమాజం జరుగుతున్నది. మరి ప్రతి ఒక్కరు దీన్ని ఆదరించాలని, దీన్ని గౌరవంగా తీసుకొని ప్రతి ఒక్క ఊళ్ళో కూడా, ప్రతి ప్రదేశంలో కూడా మాలలు పూర్తిగా వేసి అనంతరంలో ఉన్న రుగ్మతలు మొత్తం తొలగించాలని ఈ సభను కోరుకుంటూ అయ్యప్పలకు పూర్తిగా సహకారం అందిస్తామని హరిదేవుల యొక్క ఆశీర్వాదంతో మేము ఏమైనా చేయగలం ఉద్దేశంతో సెలవుకుంటున్నాం. హరిహరులు అయ్యప్ప స్వామి తల్లిదండ్రులు వెలిసిన ఏకైక దేవాలయం ఏకశిలారూపంలో మన హరిహర దేవాలయం నందు వెలిసి ఉంది. ఇక్కడ ఈ గుడి యందు హరిహర దేవాలయము, మరి లలితాదేవి అమ్మవారు, లలితా పరమేశ్వరి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇక్కడ మొత్తం అన్ని పవర్ఫుల్ స్వాములు అంతా ఉన్నారు. ఇక్కడ ఏ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నా కానీ అన్నదాన కార్యక్రమం కావచ్చు, బిచ్చ కార్యక్రమం కావచ్చు, పూజా కార్యక్రమం కావచ్చు, ప్రతి ఒక్క స్వాములు వాలంటరీగా వాళ్ళే వచ్చి స్వామి మేము ముందుకుంటాము, మేము చేస్తామని చెప్తూ మనకి అందరికీ సహకరించి అన్ని సహకారాలతో అన్ని పూజలు మేము 2 సంవత్సరాలుగా బాగా దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. రేపు జరిగిపోయే పడి పూజ కార్యక్రమం కానీ వితిన్ 1 వీక్ లోపలే మేము అనుకోవడము. మాకు అక్కడ కేరళ స్వామి మెయిన్ ప్రధాన పూజారి స్వామి
మన ఆయన అంగీకారం తెలపడము మన అనంతపురం యొక్క అదృష్టంగా భావించి రేపు పరిపూజ కార్యక్రమం జరుగుతున్నది. కావున అయ్యప్ప భక్తులు, శివమాలదారులు, భవానీమాల ఏ భక్తులైనా సరే మొత్తం హిందూ భక్తులు అందరూ వచ్చి ఈ పూజాక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి కృపకి పాత్ర కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓం స్వామి శరణమయ్యప్ప. రేపు జరిగే మహాపడి పూజకు పెద్ద ఎత్తున మాలాదారులు అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. అయ్యప్ప కృపా కటాక్షాలు అందరికీ ఎల్లవేళ్ళ ఉండాలని కోరుకుంటున్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున పూజ జరుగుతుంది. అనంతపురంలో ఎన్నడూ లేని విధంగా మహాపూజ చేస్తున్నాము. అందరూ సహకరిస్తున్నారు. అందరూ మాలాదారులు ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాము. స్వామి శరణమయ్యప్ప. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.